exercise 1b completed. Now exercise 1c. So first Roman lo 10 minimum 10 problems is there. I will give 5 or 6 solutions. So first we have to find the domain of the following real valued functions. Domain means మళ్ళీ ఒకసారి చెప్తాను. డొమైన్, రేంజ్, కోడొమైన్. డొమైన్ అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. మనకి ఏబి 2 ఫంక్షన్స్ అయినట్లయితే ఏలో ఉన్నవన్నీ డొమైన్స్ అని, బిలో ఉన్నవన్నీ కోడొమైన్స్ అని అంటాము. ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి మనకి ఒక ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజెస్ని మనం రేంజ్ అంటాం. సో సపోజ్ 1 2 3 ABC. సో హియర్ ఏ నుంచి బికి 2 to 4, 3 to C. మనకి 3 to C. సో ఇక్కడ 1 2 3 ఇవన్నీ మనకి డొమైన్స్. ఏబిసి ఇవన్నీ కోడొమైన్స్. కానీ ఇక్కడ మనకి 1 నుంచి ఏకి ఇమేజ్ ఉంది, 2 నుంచి బికి, 3 నుంచి బికి ఉంది. కానీ సికి ఎటువంటి ఇమేజ్ లేదు. సో మనకి ఏబి అనేవి మాత్రమే రేంజెస్ అవుతాయి. ఈ ఏబిసి కోడొమైన్ అవుతాయి, ఏబి రేంజ్ అవుతుంది, ఇది డొమైన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి రియల్ వాల్యూస్లో ఉన్నట్లయితే వాటిని రియల్ వాల్యూ ఫంక్షన్స్ అంటారు. రియల్ వాల్యూస్ అంటే మనకి ఇమాజినరీ వాల్యూస్ కాకుండా ఉండేవన్నీ కూడా, అంటే రూట్లో -1 ఇలాంటివి రాకుండా ఇమాజినరీ వాల్యూస్ ఏమీ లేని వాటిని రియల్ వాల్యూస్ అంటాం. సో మనం ఇప్పుడు రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఫస్ట్ ప్రాబ్లం f of x equal to 1/x² minus 1 x plus 3. ఇక్కడ డొమైన్లో ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా మనకి ఇమేజ్ ఉండాలి. ఏ ఒక్క ఎలిమెంట్ కూడా మనకి ఇమేజ్ లేకుండా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది ఫంక్షన్ కాదు. అంతేకాకుండా ఏ ఇమేజ్కి కూడా 2 ప్రీ ఇమేజెస్, ఏ ఎలిమెంట్కి కూడా 2 ప్రీ ఇమేజెస్ ఉన్నా అది మనకి ఫంక్షన్ కాదు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక టైం మాత్రమే ఇమేజ్ ఉండాలి. సో ఇలా వాల్యూ ఫంక్షన్ ఇచ్చారు మనకి. సో ఇవి డినామినేటర్లో ఉన్నాయి. డినామినేటర్లో సపోజ్ ఎక్స్ వాల్యూ మనకి 0 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ x² ఎక్స్ వాల్యూ ఉంది. x ఈక్వల్ టు -1 ఇఫ్ యూ ఆర్ టేకింగ్ x ఈక్వల్ టు -1. సో హియర్ సపోజ్ 1/x² -1 ఇంటూ x వాల్యూ x ఈక్వల్ టు x plus 3. సపోజ్ x ఈక్వల్ టు -1 -3. సో x² 3² -1 minus 3 plus 1 3 plus 3 that equal to ఇది 0. 0 into 0 0. 1/0 equal to undefined. సో మనకి అది అన్డిఫైన్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో ఎప్పుడు మనకి 0 లేకుండా చూసుకోవాలి. సో అటువంటి వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఇవి మనం డొమైన్గా తీసుకుంటాం. సో x² -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ x plus 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో x² -1 అంటే ఫార్ములా a² minus b² ఈక్వల్ టు a plus b ఇంటూ a minus b. లైక్ దట్ x plus 1 ఇంటూ x minus 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ x plus 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. So x is not equal to -1, x is not equal to 1 and x is not equal to -3. ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే అవి లేని రియల్ నెంబర్స్ని తీసుకోవాలి. రిమైనింగ్ ఏ రియల్ నెంబర్ని యూస్ చేసినా కానీ మనకి ఇక్కడ డొమైన్ రియల్ వాల్యూ డొమైన్ వస్తుంది. కానీ ఈ వాల్యూస్ లేని డొమైన్ తీసుకోవాలి. అంటే డొమైన్ ఈక్వల్ టు అన్ని రియల్ నెంబర్స్లో వీటిని మనం లెస్ చేసేయాలి. -1, -3. దిస్ ఈజ్ నెక్స్ట్ f of x equal to
Second problem, f of x equal to 2x square minus 5x plus 7 by x minus 1 into x minus 2 into x minus 3. సో ఇందాక ప్రాబ్లం లాగే డినామినేటర్ న్యూమరేటర్లో ఏ వాల్యూ అన్నా ఉన్నా మనకి ఇబ్బంది లేదు. సపోజ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ తీసుకున్నా మనకి రియల్ వాల్యూసే వస్తాయి. సో ఇమాజినరీ వాల్యూస్ ఏమీ రావు. కానీ డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1, సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1, వీఆర్ టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1, సో దిస్ డినామినేటర్ విల్ బి 0. సో becomes, so this value did not we can't do that, infinite value we will get. So solution, x minus 1 is not equal to 0, x minus 2 is not equal to 0, x minus 3 is not equal to 0 అయిన కండిషన్లో మాత్రమే మనకి డొమైన్ అనేది రియల్ వాల్యూ వస్తుంది. సో హియర్ x is not equal to minus 1 transpose that side plus 1, and x is not equal to 2, and x is not equal to 3. Therefore domain equal to అన్ని రియల్ వాల్యూస్లో నుంచి ఈ 3 రియల్ వాల్యూస్ని రెడ్యూస్ చేస్తే అన్ని రియల్ వాల్యూస్ డొమైన్గా వస్తాయి మనకి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, f of x equal to 1 by log 2 minus x. లాగర్థమ్స్లో ఎప్పుడు కూడా మనకి log a బేస్ b అయినప్పుడు b ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఎప్పుడు b అనేది 0 ఉండకూడదు, నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండకూడదు. సో b ఆల్వేస్ పాజిటివ్ వాల్యూస్ అండ్ ఒకటి కూడా ఉండకూడదు. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఈ 3 కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ కూడా మనకి 0. ఓకే, ఫస్ట్ సో కండిషన్స్ ఈక్వల్ టు 2 minus x is greater than 0 and 2 minus x is not equal to 0, and 2 minus x is not equal to 1. ఈ 3 కండిషన్లో మాత్రమే, ఈ 3 కండిషన్ లేనివి మాత్రమే మనకి రియల్ వాల్యూస్ వస్తాయి. సో హియర్ minus x minus 2 greater than will change less than. So x is less than 2, and here minus x is not equal to minus, so x is not equal to 2, and minus x is not equal to 1 minus 2, so minus x is not equal to minus 1, x is not equal to. సో ఈ 3 కండిషన్, x is greater than 2 అంటే x వాల్యూ 2 కంటే చిన్నగా ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. అంటే మనకి మైనస్ ఇన్ఫినిటీ టు 2 మైనస్ సెట్ ఆఫ్ 1. ఈ కండిషన్స్లో మనకి అన్నీ కూడా డొమైన్ అనేది రియల్ వాల్యూస్ వస్తాయి. సో డొమైన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ మైనస్ కామా మైనస్ ఇన్ఫినిటీ టు 2 మైనస్ 1 కామా 2. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అంటే మనకి 2 లేకుండా ఉన్నది, అంటే 2 ఇంక్లూడ్ అవ్వదు. సో హియర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, సో 2 ఈజ్ ఆల్సో నాట్ ఇంక్లూడెడ్. నెక్స్ట్
f of x equal to root of x square minus 25. సో హియర్ ఈ వాల్యూ రూట్లో ఉంది కాబట్టి రూట్లో ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ రాకూడదు. నెగిటివ్ వాల్యూస్ వచ్చినట్లయితే అది మనకి ఇమాజినరీ వాల్యూ అవుతుంది కాబట్టి రూట్లో ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. సో x square minus 25 is always positive, is greater than or equal to 0. So x square is greater than or equal to 25. So x square is greater than or equal to 5 sorry. So x plus 5 into x minus 5 greater than or equal to 0. So x plus 5 is greater than 0 and x minus 5 is greater than 0. So x is greater than or equal to minus 5 and x is greater than or equal to plus 5. So అన్ని రియల్ వాల్యూస్ 5 కంటే మనకి సో x అనేవి ఇక్కడ మనకి 5 కంటే 5 కానీ 5 కంటే ఈ కండిషన్ నుంచి x వాల్యూ -5 కంటే పెద్దదిగా ఉండాలి. ఇక్కడ x ప్లస్ 5 కంటే చిన్నవిగా ఉండాలి. అంటే x5 కంటే పెద్ద వాల్యూస్ ఇక్కడ -5 కంటే పెద్ద బిగ్ వాల్యూస్ తీసుకోవాలి. సో హియర్ -∞ టు -5 యూనియన్ 5 టు ∞. 5 కంటే పెద్దవి 5 కంటే ఇవి తీసుకోవాలి. దిస్ ఈజ్ ద వాల్యూ డొమైన్ ఈక్వల్ టు అప్పుడు మనకి రియల్ వాల్యూ డొమైన్. నెక్స్ట్ సెకండ్ రోమన్ find the ranges of the following real value function. Ranges. So here first one log of mod 4 minus x square. So here mod is there. మనకి లాగ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ రాకూడదు, పాజిటివ్ వాల్యూసే రావాలి. కానీ ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి ఒకవేళ నెగిటివ్ వచ్చినా అది మనకి పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ అన్ని రియల్ వాల్యూస్కి కూడా మనకి ఇక్కడ రేంజ్ అనేది ఉంటుంది. సో అన్ని పాజిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో హియర్ ఆల్ రియల్ వాల్యూస్ రేంజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ sin pi of x by 1 plus pi of x whole square. So sin pi ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ రియల్ ఏ నెంబర్ తీసుకున్నా కానీ సపోజ్ సైన్ ఇంటూ ఎన్ని ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నట్లయితే 2π ఈక్వల్ టు 0. అంటే సైన్ nπ ఈక్వల్ టు 0. 0 బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0. సో మనకి ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి 0 అనేది సింగిల్ టర్మ్ సెట్ మాత్రమే వస్తుంది. అంటే ఇది మనకి కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. సో రేంజ్ ఈక్వల్ టు సింగిల్ టర్మ్ సెట్. ఓకే, నెక్స్ట్ third Roman. If f and g are real value function, define f of x equal to 2x minus 1 and g of x equal to x square. Then find the values. (3f minus 2g of x). సో మనకి f ప్లస్ g ఆఫ్ ఎక్స్ని మనం f ఆఫ్ ఎక్స్ ప్లస్ g ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. అలాగే f మైనస్ g ఆఫ్ ఎక్స్ని
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్గా రాస్తాం. అలాగే ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాస్తాం. అలాగే ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా రాస్తాం. సో హియర్ సొల్యూషన్ 3f minus 2g of x equal to 3f of x minus 2g of x. So here 3 into f of x value, g of x value already given. So a place lo substitute చేసినట్లయితే f of x equal to 2x minus 1 minus 2 into g of x equal to x square. So 2 3 are 6x minus 3 minus 2x square. This like this. Next fourth problem, f plus g plus 2 of x. So f of x plus g of x plus 2 అనేది constant term, so we have to write 2. So here 2x minus 1 plus x square plus 2 that equal to 2x minus 1 plus x square minus 1 plus 2 plus 1. Okay, so here x square plus 2x plus 1 can write as x plus 1 whole square. Okay, next fourth Roman. If f equal to set of order pair 1 comma 2 2 comma minus 3 and 3 comma minus 1 given, so then find 2f and 2 into f of x, 2 into f. So here 2 into ఈ 2ని ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఉన్న డొమైన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు, డొమైన్స్ అలాగే ఉండి రేంజ్లో మాత్రమే చేంజెస్ వస్తాయి. సో 1 కామా 2 ఇంటూ 2 4, అలాగే 2 కామా 2 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 2 3 జార్ 6. Again 2 into 3 comma 2 into minus 1 minus 2. సో మనకి మల్టిప్లై చేసినప్పుడు సెట్లో ఫంక్షన్స్లో ఆర్డర్ పైర్స్తో మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ డొమైన్లో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు, రేంజెస్ని మాత్రమే మనం మల్టిప్లై చేస్తాం. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం రూట్ ఎఫ్ ఈక్వల్ టు, ఇక్కడ డొమైన్స్లో ఏం చేంజ్ ఉండదు, రూట్ ఎఫ్ 2 రూట్ 2 1 కామా రూట్ 2 and again 2 comma root minus 3 and again 3 comma root minus 1. అయితే ఇందులో మనకి √2 అనేది పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి అది మనకి రియల్ వాల్యూనే అవుతుంది. ఇవన్నీ రియల్ వాల్యూస్ ఫంక్షన్స్ కాబట్టి మనకి ఇందులో ఇమాజినరీ వాల్యూస్ ఉండకూడదు. సో ఇక్కడ మైనస్ రూట్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ అది ఇమాజినరీ వాల్యూస్ అవుతాయి. సో ఈ రెండు వాల్యూస్ మనకి ఎగ్జిస్ట్ అవ్వవు. సో సెట్ ఆఫ్ 1 కామా √2 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ second Roman. Prove that the real value function
f of x equal to x by e power x minus 1 plus x by 2 plus 1 is an even function. On r minus 0 set 0. మన రియల్ వాల్యూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చారు, మనం ఇది ఈవెన్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. సో అసలు ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మైనస్ ఎక్స్ తోటి కనుక మనం చేసినా కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ వాల్యూనే వస్తుంది. అలా కాకుండా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే అది మనకి ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్లో పాజిటివ్ వాల్యూనే ఉంటుంది, ఆడ్ ఫంక్షన్లో మైనస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. అది ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్. సో సొల్యూషన్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ గివెన్. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ మైనస్ బై 2 ప్లస్ 1. సో హియర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ని 1 బై ఈ పవర్ ఎక్స్గా రాసుకోవచ్చుగా. మైనస్ 1 ప్లస్ మైనస్ 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 బై 2 ప్లస్ 1 దట్ ఈక్వల్. ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ మైనస్ వాల్యూ ఉందిగా, ఎక్స్ బై 1 మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్. దెన్ డినామినేటర్లో మైనస్ని కూడా కామన్ తీసి 2 క్యాన్సిల్ చేసాం మనం ఇక్కడ. ఎక్స్ బై 2 ప్లస్ 1. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1. ఈ పవర్ ఎక్స్ రెసిప్రోకల్ చేస్తే న్యూమరేటర్లోకి వస్తుంది. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1. ఇది మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ. సో ఈక్వల్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ. సో ఫస్ట్ నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు f of x f of x plus okay f of x minus f of x that equal to f of x x by e power x minus 1 plus x by 2 plus 1 minus of f of minus x value ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1. సో ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ 1. okay minus. సో హియర్ ఇక్కడ ఈ 2 వాల్యూస్ని ఒకవైపు తీసుకొద్దాం. ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 2 1 1 క్యాన్సిల్. ఇక్కడ ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 2 ఈ రెండింటి నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది మనకి. సరే ఎల్సిఎం చేద్దాం అది కూడా. ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 2. సో ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1.
plus 2x by 2 that equal to x. So here x into minus common తీసినట్లయితే e power x minus 1 by e power x minus 1 plus x cancel అయినట్లయితే minus x plus x minus x plus x equal to 0. So f of x minus f of minus x equal to 0. Therefore f of x minus f of minus x equal to 0. So f of x equal to minus f of x transpose that side plus f of minus x. So f of x equal to f of minus x అయింది కాబట్టి అది మనకి ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. సో హెన్స్ ప్రూవ్. ఇది ఈవెన్ ఫంక్షన్. So today completed exercise 1C also completed. So functions chapter completed.